అరే పుష్ప నీకోసం వెయిట్ చేస్తుందిరా. పుష్ప ఎక్కడ? అక్కడ. పుష్ప పుష్ప ఏంటి పుష్ప, ఏమైంది? 4 రోజుల నుంచి కాలేజీకి రావట్లేదేంటి? ఆ కళ్ళలో కన్నీళ్ళేంటి? ఇంట్లో ఏమన్నా అన్నారా? అవును పండు, మన మేటర్ ఇంట్లో తెలిసిపోయింది. త్వరలో ఎంగేజ్మెంట్ అంటున్నారు. నాకేం చేయాలో తోచట్లేదు. అవునా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏదో ఒకటి చేయి. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఇంకొకరితో పెళ్ళంటే నేను చచ్చిపోతాను. అంత మాట అందుకు పుష్ప, ఏదో ఒకటి చేద్దాం. ఏడో మాక. సరే ప్లీజ్ ఏదో ఒకటి చేయి. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. ఏంట్రా సుస్మితో తెగ తిరుగుతున్నావు ఈ మధ్య? రమ్య రావట్లేదని. ఆహా, నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైపోయారా? నీకు అలాగే ఉంటది మరి. కెప్టెన్ గంగూలీ తీసుకున్న నిర్ణయం సబబే. కోచ్ జాన్ రైట్. సిగరెట్ పడదా? పడదు. మరేం పడుద్దో? బీడి. మేలే, మనం మేలే. దేనికిరా? మనమే చిల్లర నయాలం అనుకుంటే కాలేజీలో మనకంటే చిల్లర నయాలు ఉన్నారా? 3 హత్య కేసులో జీవి అరెస్టు, 1 నెల రోజులు రిమాండ్. ఈ జీవిగాడు మళ్ళీ 3 మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడంట్రా. వీడి దారుణాలకి అంతు లేకుండా పోతుంది. ఇలాంటి వాళ్ళని నడి బజార్లో పెట్టి నరికేయాలరా. నాకే గనక ఎస్ఐగా ఛాన్స్ వస్తేనా? నీకంత సీన్ లేదులేరా. కూల్ డ్రింక్ చల్లారిపోతుంది, నువ్వు తాగు. ఏంట్రా పండు అంత డల్గా ఉన్నావు? పుష్పకి ఎంగేజ్మెంట్ రా. అమ్మో మళ్ళీ మొదలెట్టాడు రా బాబు. రే నేను లేని బతకలేదంటుందిరా. అంత అందగాడివి మరి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఆహా, జోక్ కాదురా. ఇలా ఊరికే పుష్ప పుష్ప అని మా ప్రాణం దిగిపోతే ఆల్టర్నేటివ్ గా ఇంకో ఇద్దరు చూసుకుంటే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా. రే ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోండి రా. మ్యాటర్ చాలా సీరియస్ రా. సీరియసా? అరే నువ్వురా, మ్యాటర్ సీరియస్ అంటున్నావు కాబట్టి క్యాంటీన్లో మాట్లాడడం బాగుండదు. నైట్ రూమ్కి వచ్చేయి. ఏం చేయాలో మేం చెప్తాం. నిజమా? ఎదవ డౌట్లు వద్దు. కాలేజీలో ఆల్రెడీ 6 మందికి పెళ్లిళ్ళు చేసాం. వాళ్ళకు పిల్లలు కూడా పుట్టారు. అవునా? అరే మీరు చెప్తుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉందిరా. సాయంత్రం రూమ్కి వస్తానే, ఎటు వెళ్ళకండి ప్లీజ్ రా. రే ఏంటి వెళ్ళిపోతున్నావు? ఫీజు ఏం లేదా? ఫీజా? ఫీజు ఏంట్రా? అదే మరి అడగగానే సలహాలు ఇస్తావేంటి? వచ్చేటప్పుడు 2 ఫుల్ పట్టరా. 2 ఫుల్లా? ఏ డబ్బులు నిల్లా? ఒకటంటే ఓకే, రెండోదే కష్టం. అయితే నీ ఇష్టం. ఓకేరా, తేక చస్తానా? వస్తాను రా. బాయ్. బాయ్.